కథ పేరు జీవన పోరాటం. అది ప్యారడైజ్ సిగ్నల్. కర్మ కాకపోతే ఏంటి? ప్రతిసారి నేను 20 అడుగుల దూరంలో ఉండగానే రెడ్ సిగ్నల్ పడుతుంది. ఈ రోజు అలాగే పడింది అనుకుంటూ వాహనాన్ని ఆపి అసహనంగా చూడసాగాను సిగ్నల్ వైపు. సిగ్నల్లో ఉన్న టైము 120 సెకండ్లు సూచిస్తుంది అనుకొని బుర్రకూక్కుంటూ చుట్టూ చూడసాగాను. సిగ్నల్ పడి వాహనాలు ఆగగానే డివైర్ మీద నించున్న కొంతమంది తమ చేతుల్లోని సామాన్లు అమ్మటానికి వాహనాల చుట్టూ మూగారు. వారి చేతుల్లో రకరకాల వస్తువులు ఉన్నాయి. ఛార్జర్లని, ఇయర్ ఫోన్స్, ఫోన్ స్టాండ్, కారు అద్దాల్లో నుంచి ఎండ రాకుండా ఉపయోగపడే కట్టెలు లాంటివి, ఇలా మరి ఎన్నో ఇంకో వస్తువులు. వారి వ్యాపారానికి సమయం కేవలం 120 సెకండ్లు మాత్రమే. ఆ సమయంలోనే వాళ్ళు తమ వస్తువులను అమ్ముకోవాలి, తగిన లాభాలను కూడా సంపాదించుకోవాలి. కొనుక్కునే వాళ్ళు మాత్రం 120 సెకండ్లోనే వీలైనంత తక్కువకి ఆ వస్తువులు కావాలని బేరమాడుతూ ఉంటారు. ఇదంతా కేవలం 2 నిమిషాల్లో జరిగే విచిత్రమైన వ్యాపారం. వాళ్ళందరిలో నన్ను ఆకర్షించింది ఒక అమ్మాయి. సుమారుగా 12-13 ఏళ్ళుంటాయేమో. తైల సంస్కారం లేని జుట్టు, మాసిపోయిన దుస్తులు ఆ పిల్ల పేదరికాన్ని బయటపడుతున్నాయి. చకచకా వేగంగా నడుస్తూ కార్లు, బైక్ మధ్యలోకి దూరింది ఆ అమ్మాయి. కనబడిన ప్రతి అద్దాన్ని మీద తడుతూ తన చేతుల్లో వస్తువులు కొనమని బ్రతిమాలుతుంది. మధ్య మధ్యలో తల ఎత్తి సిగ్నల్ టైం వంక చూస్తుంది. అప్పటికే 60 సెకండ్లు ముగిసిపోయాయి. కానీ ఆ పిల్ల చేతిలో ఒక వస్తువు కూడా అమ్ముడుపోలేదు. నిస్సాయంగా చూస్తూ ఇంకా ఎవరైనా కొనక్కపోతారా అని ఆపకుండా ప్రయత్నం చేస్తానే ఉంది. ఆ అమ్మాయిని చూస్తే జాలేసింది. ఆ రోజు ఆ అమ్మాయి అదృష్టం ఎలా ఉందో తెలుసుకోవాలనిపించింది నాకు. నా కళ్ళు ఆ అమ్మాయి ఎటు వెళ్తే అటు గమనించసాగాయి. ఇలాంటి పిల్లల కోసం నేను ఏదైనా చేయాలి అనుకున్నాను మనసులో. వీళ్ళందరినీ చేరదీసి మంచి చదువులు చెప్పించాలి. వాళ్ళ కాళ్ళపై వాళ్ళు గౌరవంగా నిలబడేలాగా వాళ్ళని మార్చాలి. ఇలా నా మనసులో ఏవేవో ఆలోచనలు. తలపైకెత్తి సిగ్నల్ టైం వంక చూశాను. ఇంకా కేవలం 30 సెకండ్లు మాత్రమే మిగిలిన్నాయి. ఆ పాప వద్ద ఉన్న వస్తువులు మాత్రం ఎవరూ కొనలేదు. ఉసూరుమంటూ అటు ఇటు తిరుగుతానే ఉన్నాను. తన ప్రయత్నం తాను చేస్తానే ఉంది. తన కళ్ళు మధ్య మధ్యలో సిగ్నల్ గమనిస్తానే ఉన్నాయి. ఎందుకంటే సిగ్నల్ పడకముందే వెళ్ళి వెనక్కి తిరిగి డివెండర్ దగ్గరికి వెళ్ళాలి. అది ఒక జీవన పోరాటం. ఒక డాక్టర్ రోగికి చికిత్స చేసేటప్పుడు ఎలా పోరాడతాడో, ఒక సైనికుడు యుద్ధంలో ఎలా పోరాడతాడో, అలాగే బతకడం కోసం ఆ పాప ఈ రోజు పోరాడుతుంది అనిపించింది నాకు. ఆ పాపకి ఏమైనా సహాయం చేద్దాం అని జేబులో చేయి పెట్టాను. ఇట్టొస్తుందేమని తన వైపు చూడసాగాను. నా కళ్ళు సిగ్నల్ వైపు, ఆ పాప వైపు మార్చి మార్చి చూస్తున్నాను. 8, 7, 6, 5. ఆ పాప డివెండర్ దగ్గర వెళ్ళటానికి సిద్ధమైంది సిగ్నల్ వైపు చూసుకుంటూ. 4, 3, 2, 1. ఇంకా జేబులో డబ్బును అలాగే వదిలి సైకిల్ని పెడాలన పైకి ఎత్తాను, ముందుకు వెళ్ళటానికి శక్తి కూడా తీసుకోవటానికి. అసలే డొక్కు సైకిల్ ఏమో పుట్టుక్కున చేయి తెగిపోయింది. నా ఊహల రెక్కలు తెగిపోయాయి. దాంతోపాటు ఉసూరుమంటూ సైకిల్ తోసుకుంటూ బయలుదేరాను కిరాణా సామాన్లు డెలివరీ ఇవ్వటానికి.